హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి గోంగూర పచ్చిమిర్చితో చట్నీ అండి. అసలు వేడి వేడి అన్నంలోకి ఆ పచ్చడి వేసుకొని తిండి ఎంతో టేస్టీగా ఉండిద్ది. మీరు ఎప్పుడన్నా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలతో ఉడకబెట్టుకోకుండా, మనం యాపకోకుండా ఉట్టి పచ్చిమిరకాయలని గోంగూర చిన్నులపాయలు తీసుకొని అవన్నీ శుభ్రం చేసి 3 కట్టలు అయితే నేను తీసుకున్నాను. అది శుభ్రం చేసి పెట్టాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గోంగూర మొత్తం ఆ గిన్నెలో పెట్టుకొని కొంచెం అయితే వాటర్ వేసి ఉడికించుకుందాం. ఉట్టి గోంగూరనేనండి, ఉడికించుకుందాం పొయ్యి మీద పెట్టి. మొత్తం పెట్టుకొని కొంచెం వాటర్ పోసి స్టవ్ వెలిగించుకొని గిన్నెనైతే స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మూత తీసి ఒకసారి ఎలా ఉడికిందో చూద్దాం. ఆల్మోస్ట్ ఇదైతే ఉడికిపోయిందండి. వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవడం వల్ల గోంగూర మాడుకోకుండా ఉండిద్దండి. మా సైడ్ మేము ఇంతే వాటర్తో ఉడికించుకుంటామండి గోంగూరని. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడైతే పచ్చిమిర్చిని తొడియాలు తీసుకొని శుభ్రం కడుక్కొని పెట్టుకున్నాను. ఆ గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం వంపేసానండి నేను. కొంచెం అయితే ఉన్నాయి, ఇలా అవి రాకుండా మనం గెంట తీసుకునేటప్పుడు వాటర్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడైతే రోట్లో పచ్చిమిరపకాయలు, ఉప్పు 2 వేసి బండతో తొక్కుకుందామండి. మెత్తగా తొక్కుకోవాలి. ఇలా పచ్చడి చేస్తే తాలింపు వేసేటప్పుడు అదిరిపోయే స్మెల్ వచ్చిద్దండి. అది అలా మెత్తగా నూరుకున్న తర్వాత వాటర్ ఏం రాకోకుండా గెంటితో ఆ గోంగూర ఉడికించుకున్న గోంగూరని ఆ పచ్చిమిర్చిలోకి వేసేసుకుందాం. మెత్తగా నూరుకునే కన్నా కచ్చా పచ్చాగా నూరుకుంటే పచ్చడి టేస్ట్ అదిరిపోయిద్దండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా వచ్చిద్ది. 2 రోజులు 3 నిల్వ కూడా ఉంటుంది. మనం ఉడకబెట్టుకొని గోంగూర పచ్చిమిరకాయలు ఉడకబెట్టుకునేదానికన్నా ఇది టేస్ట్ బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడైతే మెత్తగా మిగిలిపోయింది. తీసి గిన్నెలో పెట్టుకొని చిన్నులపాయలతో తొక్కుందాం. ఇప్పుడు చిన్నులపాయలు ఉప్పు సరిపడని చూసుకొని, నేనే ముందలుగానే వేసాను ఫ్రెండ్స్. చిన్నులపాయలతో అయితే నేను ఉప్పు వేయట్లేదు. మీరు చూసుకొని సాల్ట్ చూసుకొని వేసుకొని చిన్నులపాయలతో వేసుకొని నలగొట్టండి. పచ్చడి అయితే భలే సూపర్ ఉండిద్ది ఫ్రెండ్స్. ఒక్క ముద్ద కూడా మిగలకుండా తినేస్తాం మనం. ఇప్పుడు నూరుకొని పక్కన పెట్టుకున్నది మొత్తం ఆ చిన్నులపాయలోకి కలిపేసుకుందాం. మెత్తగా నూరుకునే కన్నా కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే పచ్చడి టేస్ట్ అదిరిద్దండి. ఇప్పుడంతా అయిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. గోంగూర రోటి పచ్చడి ఇలా తయారు చేయండి, ఎంత సూపర్గా వచ్చిద్దండి. సూపర్ టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసి కొన్ని ఎండుమిర్చి, కొన్ని చిన్నులపాయలు నలగొట్టుకొని వేసుకుందాం. కొన్ని ఎర్రగడ్డ, తాలింపు దినుసులు, ధనియాలు కొంచెం. ధనియాలు పచ్చడితో తింటే పంటి కింద టేస్టీగా ఉండిద్దండి, పంటి కింద తగిలితే. జీలకర్ర కొంచెం, ఈ ఫ్రై అయిన తర్వాత
కొంచెం అంత కరివేపాకు, పోపు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఈ పోపు అంతా ఫ్రై అయిపోయినాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని అయితే దీంట్లో వేసేసుకుందాం. అలా తాలింపు పట్ట పొంగేటప్పుడు స్మెల్ అదిరిపోయింది. తాలింపు వేసేటప్పుడు స్మెల్ ఎంత గుమాయించి కొట్టిందో. మీరు ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉడకబెట్టుకొని అలా చేసిందాము. ఇది కొత్త రకం, కొత్తగా చేయండి, మీరు వదలకుండా తినేస్తారు. వేడి వేడి అన్నంలోకి పచ్చడితో కలుపుకొని తింటే సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు ఇది నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.